స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం. వీడియోలు చూస్తున్నారు, షేర్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. మీరెవరు? వీడియోలు చూడండి. ఇందులో ఇచ్చేటువంటి కాంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా అన్నమాట. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం బోరుగడ్డ అనిల్ కుమార్. ఇతను వైసీపీలో అనుంగ్ అనుచరుడు జగన్మోహన్ రెడ్డికి. ముఖ్యంగా వైసీపీలో ఎక్కువగా తిట్లు బూతులు మాట్లాడేటువంటి కొంతమంది మంత్రులు, నాయకులు, ఆ కోవకి చెందినటువంటి ఒక కార్యకర్త బోరుగడ్డ అనిల్ కుమార్. ఇవి ఇంట్లో మనం వాళ్ళు మాట్లాడిన వీడియోలు వేసుకు చూడడం అనేటువంటిది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈందే కాదండి, పోసాని కృష్ణమూర్తి ప్రెస్ క్లబ్లో పెట్టింది ఒక్కసారి వేసుకు చూడండి, దిమ్మ తిరిగిపోతుంది ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి. ఆ మాటలు ఏంటి అదేంటని. ఇప్పుడు పాపం ఎక్కని పోలీస్ స్టేషన్ లేదు, దిగని పోలీస్ స్టేషన్ లేదు ఆ పోసాని కృష్ణమూర్తికి. వల్లభనేని వంశీ ఏదో లోపల పోయాడు, కడుపులో ఇంత మజ్జిగో ఏదో పడేస్తున్నారు కదా లోపల, ఏదో ఇంత తిని లోపల పడుంటున్నాడు ప్రస్తుతానికి. ఇంకా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ గురించే వీళ్ళు బాధపడుతున్నది ఏంటంటే, కార్యకర్తలు కానీ ద్వితీయ శ్రేణి నాయకులు కానీ బాధపడుతున్నది చంద్రబాబు నాయుడు వచ్చిన బాధ ఏంటంటే, ఎంతసేపు ప్రజాపాలన అంటూనే ఉంటాడే తప్పితే కార్యకర్తల యొక్క బాధలు ఏంటి అనేటువంటిది గుర్తించడం అనేటువంటిది అంటూ ఉంటారు. ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ ఈ కోవకి చెందినటువంటిది. అతని ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంతలా నోరు పారేసుకున్నాడో అసలు ఆ వీడియోలు చూస్తుంటేనే చాలా అసహ్యం వేస్తూ ఉంటుంది. చాలా కష్టం చూడడం అనేటువంటిది. అటువంటి బోరుగడ్డ అనిల్ కుమారు ఎన్నికలు అవుతూనే, ప్రభుత్వం మారుతూనే చాలా కాలం ఎస్కేప్ అయిపోయాడు. ఎట్టకేలకి ఎక్కడో అనుకోని పద్ధతిలో, రీతిలో దొరికాడు. పట్టుకొచ్చారు, వేశారు, రిమాండ్కి ఇచ్చారు, జైల్లో ఉంటున్నాడు. జైల్లో ఉంటూ కొద్ది రోజుల ఈ మధ్యకాలంలో ఫిబ్రవరి 14, 15 అతను ఒక బెయిల్ పిటిషన్ వేసుకున్నాడు. మా అమ్మకి బాగాలేదు అని చెప్పి బెయిల్ పిటిషన్ వేసుకుంటే బెయిల్ నెలాఖరు వరకు ఇవ్వడం జరిగింది. నెలాఖరుకి మళ్ళీ సంబంధిత రాజమండ్రి సెంట్రల్ సైడ్కి వెళ్ళి లొంగిపోవడం, మళ్ళీ అతను ఆల్రెడీ వేసిన బెయిల్ అప్లికేషన్కి మళ్ళీ అదనంగా దానికి ఒకటి అటాచ్ చేస్తూ ఒక సర్టిఫికేట్ ఒకటి పెట్టాడు. మా అమ్మగారికి వైద్యం చేయించాలి అని చెప్పి మద్రాస్ తీసుకెళ్ళాలి, దీనికి సో లలిత హాస్పిటల్ గారు ఉండేటువంటి రాఘవ శర్మ గారు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, కాబట్టి నేను ఇమ్మీడియట్గా నాకు బెయిల్ని కొంచెం కంటిన్యూ చేయండి అని. పాపం ఆ జడ్జి గారు మేబీ మానవతా దృక్పథంతో మళ్ళీ వెంటనే ఇలా అడిగాడు, ఈ సర్టిఫికేట్ పట్టుకొచ్చాడు అని అంటూనే ఈ సర్టిఫికేట్ వ్యాలిడిటీ కూడా కొంచెం గమనించండి అని చెప్పి అన్నారు. ఇక్కడ ఏదైతే ప్రభుత్వం తరఫున బాధించే వాళ్ళ యొక్క నిర్లిప్తత, లేకపోతే ఇతరులను తీసుకెళ్ళినటువంటి పోలీసు సిబ్బంది నిర్లిప్తత, నిర్లక్ష్యం, ఇవన్నీ స్పష్టంగా కనపడుతున్నాయి. సరే, వాడికి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన గంట నుంచి 2 గంటల లోపే రాజమండ్రి జైలు నుంచి విడుదల అవ్వడం జరిగింది. కానీ ఒక వ్యక్తి విడుదల అవ్వాలంటే చాలా టైం పడుతుంది, అంత ఈజీ కాదు. ఒకవేళ పొరపాటున సాయంత్రం అయితే ఆ రోజుని ఇవ్వరు. అల్లు అర్జున్ విషయంలో ఇదే జరిగింది, ఎవరికైనా అంతేనండి. కానీ ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ మాత్రం అది ఎందుకంటే ఇది మందు ఇక్కడికి రావడం, మళ్ళీ ఇది వెరిఫైకి వెళ్ళడం, ఇదంతా కూడా అక్కడ అప్లోడ్ అయిందో లేదో అవన్నీ చూడడం, ఇదంతా కరెక్టే అని నిర్ధారించుకోవడం ఎన్నో జరగాలి. జరిగిన తర్వాత కానీ వీళ్ళు ఈ జైలు సూపరింటెండెంట్ కూడా కన్సర్న్డ్ కోర్టుతోటి, పోలీసులతోటి ఇవన్నీ నిర్ధారించుకున్న తర్వాతే అతని బెయిల్ అప్లికేషన్కి కరెక్టే అని చెప్పిన తర్వాత కానీ విడుదల చేయకూడదు. కానీ అతను ఉన్న పళంగా ఉన్నట్టుగా విడుదల చేశారు అనేటువంటివి మనం అనేక న్యూస్ ఛానల్స్లో పత్రికాముఖంగా కూడా చదవడం జరిగింది. అలా ఎలా కుదిరింది? అతనికి మాత్రమే ఎలా కుదిరింది? అతను మాత్రమే ఎలా విడుదలయ్యాడు? అంత పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా విడుదలవ్వడం చాలా కష్టమే. కానీ ఒక్క బోరుగడ్డ అనిల్ కుమార్ జస్ట్ ఈజ్ ఎ రౌడీ షీటర్. అతను అవడం
వా ఇల్లు ఖాళీ చేసి వాళ్ళమ్మ అతను ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండడం అంతా జరిగిపోయింది. మరి మధ్యలో ఉన్న వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నాయి? పోలీసులు ఏం చేస్తున్నారు? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? అసలు కోర్టుకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది పోలీసులు ఉంటారు వీటితో పాటు. అలాగే అతను బెయిల్కి వెళ్ళి అతను వెళ్ళిన పోలీసులు ఉంటారు, అతని తరఫున వాదించే లాయర్లు, గవర్నమెంట్ లాయర్లు ఉంటారు. వీళ్ళందరూ ఉండగా అతను మూమెంట్ అసలు అతను బెయిల్ వచ్చిన విషయం ప్రభుత్వానికి, ప్రభుత్వంలో అధికారులకి, పెద్దలకి ఎవరికీ తెలియకుండా అతను ఆ బెయిల్ తీసుకుని రాజమండ్రి వెళ్ళి అప్లై చేసి అతను వెంటనే బయటికి రావడం, అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అఫ్కోర్స్ అతనికి బెయిలు ఈ 11వ తారీఖు వరకు ఉంది. ఈ లోపల అతను ఒకవేళ లొంగిపోయినా అతను కోర్టుని మోసం చేసిన దాంట్లో అత్యధిక కాలం శిక్షణ అనుభవించాల్సి వస్తుంది. కానీ ఆ శిక్షణ అనుభవించడం కంటే ఈ అబ్స్కాండింగ్నే ఎన్నుకుంటాడు అతను, నేను నా ఉద్దేశ ప్రకారంగా. ఎందుకంటే అతనికి ఆల్రెడీ సహకరిస్తున్నటువంటి సిబ్బంది జైలులో కానీ అక్కడ పోలీసుల్లో కానీ ఇంకా ఉన్నారు. ఎందుకంటే అతను బిర్యానీలు పెట్టి దానిపడి తీసుకొచ్చినటువంటి సందర్భంలో పోలీసులు అతనితో ములాఖాత్ అయ్యి ఉన్నారు. పోలీస్ స్టేషన్లో అతనికి కావాల్సిన సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ రోజుల్లో సీసీటీవీ ఫుటేజ్ చాలా ఈజీ అయిపోయాయి. ప్రతిదీ అతనికి అనుకూలంగానే జరుగుతోందన్న విషయాన్ని ఈ విషయంలో ధృవీకరిస్తున్నారు. సో ఇది కూడా అలాంటిదే అని చెప్పి ఖచ్చితంగా చాలామంది రాజకీయ విశ్లేషకులు కానివ్వండి, కొంతమంది ఈ రిటైర్డ్ జడ్జిలు లేదా మా న్యాయవాదులే కానివ్వండి, కొంతమంది అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ మీద. ఎందుకంటే ఇది ఏం తెలియకుండా ఎలా బెయిల్ నుంచి బయటకు వచ్చేసాడు, మీడియాకు తెలియట్లేదు, ప్రభుత్వానికి తెలియలేదు, కానీ అతను బెయిల్ మీద వెళ్ళిపోయాడు. ఫోన్ స్విచ్ ఆఫ్, వాళ్ళమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్, ఎవరు కనిపించట్లేదు. ఇప్పుడు పోలీసులు మొదలుపెట్టారు ఏమిటి వెతుకులాట. అసలు వాళ్ళందరూ మామూలు వాళ్ళు కాదు. ఇప్పుడు ప్రభుత్వం నిజంగా చాలా క్లిష్ట పరిస్థితుల్లో పడినట్టే, సంక్లిష్టంలో ఉంది. ఎందుకంటే ఒక నొటారియస్ రౌడీ షీటర్, చాలా పేరు ఉన్నటువంటి రౌడీ షీటర్ కోట్లాది రూపాయలు సంపాదించుకున్నాడు వైఎస్ జగన్ హయాంలో. చాలా సులువుగా తప్పించుకుని ఆ బెయిలే కానీ తప్పించుకుని వెళ్ళిపోయి ఎక్కడ ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉండడం అనేటువంటిది ఇది చాలా ఏమో దీని మీద ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించాలి. ఏమో రేపటి రోజుని ఇతరితర మిగిలిన వాళ్ళు కూడా ఈ రకంగానే రేపు పారిపోతూ ఉంటే మన ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఏమయ్యాయి? ఇంత మునుపు ఇంటెలిజెన్స్ వ్యవస్థ, సిఐడి వ్యవస్థ అన్నీ కొలాప్స్ అయ్యాయని వాళ్ళందరినీ తీసి పక్కన పెడితే మరి ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు వీళ్ళు కూడా ఇంకా వైసీపీ సానుభూతి పడలేనా? వీళ్ళు కూడా వైసీపీకి ఇంకా పరోక్షంగానే పనిచేస్తున్నారా? మరి ఎందుకు వీళ్ళు ఏమి కోర్టు దగ్గర నుంచి ఇతను బెయిల్ వచ్చిందండి అని చెప్పి ఎందుకు మా ప్రధానమైనటువంటి వ్యక్తులకి ఎందుకు చెప్పలేదు? డిఐజీ లాంటి వ్యక్తికి ఎందుకు చెప్పలేదు? ఇతను బెయిల్ వచ్చింది, ఇతను ఈ రకమైన బెయిల్ వేశాడు, ఇతను డాక్టర్ సర్టిఫికేట్ చూపించాడు, ఇదంతా రైటా కాదా మేము తేలే వరకు 2 రోజులు మాకు వ్యవధి ఇవ్వండి అని పోలీసులు ఎందుకు కోరలేదు? ఇవన్నీ తేలేక మీరు ఇద్దరు కానీ అంతవరకు ఆగండి అని అడగొచ్చు కదా. కానీ ఇవేం జరగట్లేదు. ఏమో ప్రభుత్వం, నేను 2 వీడియోలు చేశాను, ప్రభుత్వం వీటి వెనక చాలా జాగ్రత్తగా ఆలోచించుకోకపోతే చివరికి ప్రభుత్వమే అన్నీ మూటగట్టుకోవాల్సి వస్తుంది రేపటి రోజున. ఇదే ఈరోజు మాట్లాడుకున్న అంశం.